వేసవి సెలవులు వారాంతం కావడంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించడంతో కొండపై ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఈ అనూహ్య రద్దీతో టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుమలలో భక్తుల రద్దీ తీవ్ర స్థాయికి చేరింది. టోకెన్లు లేని సర్వదర్శనానికి ఏకంగా 24 నుంచి 30 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఆదివారం ఒక్కరోజే 97,250 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఆదివారం కూడా అదే స్థాయిలో రద్దీ కొనసాగుతోంది. ఇక నిన్నటి రోజున శ్రీవారిని 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తూ ఉండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి అభిషేక సేవా సమయంలో కూడా సర్వదర్శనం క్యూలను కొనసాగించడం ద్వారా రోజుకు అదనంగా వేల మందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలాగే 49,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టీటీడీ దాదాపుగా 4.20 లక్షల లడ్డూలను విక్రయించింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.